హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శేఖర్. ఆ పైన ఉన్న క్యాప్ వంక ఈ 3 ఐటెంలు అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. దాంట్లో పైన ఉన్న క్యాప్ తీసేయాలి. తర్వాత ఎల్పు ఫిట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. పైన ఉన్న నప్పలు కూడా ఫిట్ చేసుకున్నాం. ఆశీర్వాద్ నప్పలు కూడా ఫిట్ చేసుకున్నాం. సైడ్ పాయింట్ 2 ఒక్కుల్లాగా ఉంటాయి. ఇందులో నుంచి వాటర్ వస్తే అందులోకి బయటికి వెళ్ళాలి. అన్బాక్స్ కవర్ల నుంచి తీస్తున్నాం. దాన్ని మామూలుగా తిప్పినా కానీ వెళ్తుంది ఈజీగా. వెళ్ళిన తర్వాత వాటర్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఫస్ట్ టేప్ తీసుకొని ఫస్ట్ బెండ్ మంచిగా క్రాస్ థ్రెడ్డింగ్ ఒకటి కరెక్ట్ తిప్పాలి ఫ్రెండ్స్. సంపు మోటార్కు కరెక్ట్ థ్రెడ్డింగ్లో తిప్పాలి. తిప్పిన తర్వాత ఆ టేప్ అనేది కరెక్ట్ ఉండాలి, లేకపోతే కారుతుంది. దాన్ని కరెక్ట్ ఫిట్ చేసుకొని మొత్తం మీద 5 స్టెప్లు 6 స్టెప్లో ఉంటుంది అది థ్రెడ్డింగ్ తర్వాత కరెక్ట్ తీసుకొని కరెక్ట్ మోటార్ సమానం పెట్టుకోవాలి. బెండ్ ఎప్పుడైనా మోటార్ సమానం అంటే ఎప్పుడు చూసినా మోటార్ సమానం అట్లా. అందులో సంపు మోటార్ ఫిట్ చేస్తున్న పైన నప్పలు ఉంది. అందులో బ్లాక్ కలర్ లేబుల్ ఉంటుంది. కటింగ్ చేసుకోవాలి. అందులో కట్ చేస్తేనే రబ్బర్ వస్తేనే మోటార్ అది వస్తుంది. ఇప్పుడు మా బాబు దాన్ని తీస్తున్నాడు, బ్లాక్ లేబుల్ని తీసేసి మళ్ళీ పైపు ఎలా ఉందో అలా పైపును ఫిట్ చేస్తున్నాడు. పైప్ ఫస్ట్ బ్లేడ్తోనే దాన్ని కోస్తున్నాడు. కరెక్ట్ రౌండ్గా ఉంటుంది. రౌండ్గా రబ్బర్ది తీసేయాలి ఫస్ట్. అలా నుంచి కరెక్ట్గా తీసేసిన తర్వాత కరెక్ట్ మళ్ళీ అడ్డు పడకుండా మళ్ళీ ప్రెషర్ పోతే మళ్ళీ ట్యాంకీలోకి వస్తుంది. అది ట్యాంకీ నుంచి మళ్ళీ నల్లలోకి వస్తే కరెక్ట్గా తీయకపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆ లేబుల్ ఉన్నది కరెక్ట్గా తీసేయాలి. తీసేసిన తర్వాత కరెక్ట్గా అది చాలా గట్టిగా పడ్డది. దానికి ఆశీర్వాద్ పైప్ కరెక్ట్గా మళ్ళీ నెప్పలకు తీసి మళ్ళీ థ్రెడ్డింగ్ టేప్ తీసి మళ్ళీ కరెక్ట్గా టేప్ కరెక్ట్గా పెట్టి మళ్ళీ సంపులోకి లోపలికి దించుతున్నాము. దించిన తర్వాత కరెక్ట్గా థ్రెడ్డింగ్ కరెక్ట్గా టేప్ కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా ఫిట్ చేయాలి. ఆ థ్రెడ్డింగ్ నేను ఎలా తీస్తున్నానో అలా కరెక్ట్ థ్రెడ్డింగ్లో ఉండాలి. మోటార్ అనేది థ్రెడ్డింగ్లో కరెక్ట్గా సంపు మోటార్ కరెక్ట్ థ్రెడ్డింగ్ వస్తేనే మళ్ళీ పైపు ప్రెషర్కు ఊసిపోతుంది. కరెక్ట్గా థ్రెడ్డింగ్ వేసి కరెక్ట్గా థ్రెడ్డింగ్ వేసుకున్న తర్వాత కరెక్ట్గా తిప్పాలి. బాగా తిప్పిన తర్వాత పానతోనే మళ్ళీ టైట్ చేసుకోవాలి. అది ఒక 4 సుట్లు తిప్పితే ఇంకా కరెక్ట్ థ్రెడ్డింగ్ అది పోయిన తర్వాత టైట్ అవుతుంది. పైపును పట్టుకొని స్లోగా దాంట్లో థ్రెడ్డింగ్తో దింపాలి. పానతో బాగా తిప్పాలి. ఒకవేళ పానతో తిప్పలేదనుకో మళ్ళీ అది ఊసిపోయే ప్రమాదం ఉంటుంది. ప్రెషర్ తట్టుకోలేక ఊసిపోయిన తర్వాత సంపులకు కరెక్ట్గా చూసుకొని మధ్యలో బెండ్ పైన యూనియన్ వేసుకోవాలి. యూనియన్ ఎందుకు వేసుకుంటాం అంటే మోటార్ ఖరాబ్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుకోనికే యూనియన్ వేస్తామండి. కరెక్ట్గా యూనియన్ అనేది దానికి వేసుకుంటాం. కరెక్ట్ బెండ్కు దానికి సరిపోయేంత చూసుకొని కట్ చేసుకొని కరెక్ట్గా బెండ్కు పెట్టుకోవాలి. మేము ఇలా వీడియోలో చూసినా కరెక్ట్గా అట్లా యూనియన్ ఫిట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా టైట్ ఉందా లేదా కరెక్ట్ ఎక్కుతుందా లేదా చూసుకున్న తర్వాత యూనియన్ చాలా బాగా టైట్ చేసుకోవాలండి, లేకపోతే కారుతాయి నీళ్ళు. యూనియన్ టైట్ అయినాక తర్వాత చూసుకున్నాక మళ్ళీ నా గేట్ వాల్ సంపు పైన ట్యాంక్ కాడ గేట్ వాల్ ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మీకు మోటార్ ఫిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆన్ చేసి ఇస్తున్నాను చూడండి. ఆ టైల్స్లోకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.